ప్రధాని మోదీపై తెలంగాణ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు మహబూబ్ నగర్ ఎంపీగా విజయం సాధించిన బీజేపీ మహిళా నేత డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ తన భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందని, ఆయన లక్కీ డిప్ ముఖ్యమంత్రిగా ఆమె అభివర్ణించారు. కేంద్ర మంత్రి పదవి కోసం తాను ప్రయత్నాలు చేయనని, ఆ విషయం పార్టీ నిర్ణయిస్తుందంటున్న డీకే అరుణతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలుపొందిన బీజేపీ ఉపాధ్యక్షులు డీకే అరుణ అంటున్నారు. మేడం, ప్రధానంగా మీకు కంగ్రాచులేషన్స్. ఎట్లా ఈ ఎన్నిక ఏ ప్రాతిపదికన మీకు ఓట్లు వేశారు? గెలిస్తే అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి ఒక ఆలోచనతో, విశ్వాసంతో వారికి అందరికీ కూడా అందుబాటులో ఉంటా, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసేటటువంటి వ్యక్తిగా గుర్తించి నాకు ఓటేసిండ్రు. మోదీ గారు ఏదైతే ఈరోజు దేశ అభివృద్ధి కోసం పనిచేస్తుండ్రో, ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తుండ్రో, ఆ లక్ష్యాలన్నింటినీ కూడా తప్పకుండా ప్రజలకు అందిస్తా అనేటటువంటి విశ్వాసంతో నన్ను గెలిపించారు. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రధాని మోడీని ప్రజలు తిరస్కరించారు, ఆయన ప్రధాని పదవిని తీసుకోవద్దు అని కూడా ఆయన కొన్ని కమెంట్ చేశారు. ఈయనెవరు చెప్పడానికి? రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మనం ఎవరైనా అడిగినరా? ఎవరు అడగలేదు కదా, ఎవరు చెప్పలేదు కదా. ఇప్పుడు ఆయన ఫస్ట్ మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఒక మర్యాద, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా మాట్లాడాలో ఫస్ట్ నేర్చుకోవాలి. ఆయనకు ఎదుటి వ్యక్తులను గౌరవించేటటువంటి అలవాటు లేదు. ఎదుటి వ్యక్తుల యొక్క గౌరవాన్ని తగ్గించడానికి మాట్లాడితే గొప్ప అని అనుకుంటుంటాడు ఆయన. ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రిగా ఆయన స్టేచర్ ఇప్పటిదాకా రాలే. ఇప్పటి వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి అనే ఫీలింగ్ వరకు వస్తలేదు. ఎందుకంటే ఆయన భాష, ఆయన ఏమంటారు బాడీ లాంగ్వేజ్ చాలా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం నీకు అదృష్టం కలిసి వచ్చిండొచ్చు, నువ్వు అయ్యిండొచ్చు కాక, కానీ దాన్ని నిలబెట్టుకోవడము, ఆ ముఖ్యమంత్రి అనేటటువంటి పదవికి కూడా గౌరవాన్ని వచ్చే విధంగా మాట్లాడడం నేర్చుకోవాలి. అంతేగాని రాహుల్ గాంధీకి ఏమున్నది చెప్పండి? ఒక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్తాడు ఈయన. అసలు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేటటువంటి ఉన్నాయా లక్షణాలు ఏమన్నా దాంట్లో? ఇప్పుడు ఎంతోమంది గెలవచ్చు మనం. ఆ యొక్క క్యాపబిలిటీస్ అనేటివి కొందరికి ఉంటాయి, కొందరికి అదృష్టం వశాన వస్తాయి. అంటే అబ్సల్యూట్ మెజారిటీ రాలేదు బీజేపీకి, మోడీ చెప్పిన ఏవి కూడా పనిచేయలేదని ఆయన చెప్తున్నమాట. ఇక్కడ 14 వస్తాయనండి. ఈయన రెఫరెండం అన్నాడు. ఈయన ఏం చెప్పింది ముఖ్యమంత్రిడా? ఇది రెఫరెండం, ఇది మాకు రెఫరెండం, 14 సీట్లలో మేము గెలుస్తాం అన్నాడు. ఫస్ట్ ఆయన రాజీనామా చేయమనండి. ఆయన రాజీనామా చేసినాక ఇంకోటి గురించి మాట్లాడడానికి అర్హత ఉంటుంది. అర్హత లేనటువంటి వాళ్ళు మాట్లాడితే ఎట్లా? అసిద్ధు మాట్లాడుతూ మహబూబ్ నగర్లో బీఆర్ఎస్ బీజేపీకి ఓట్లు వేసింది, లేకుంటే మహబూబ్ నగర్ సీట్ను బీజేపీ గెలిచేది కాదు అంటూ కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు మొన్న వీళ్ళు తెలంగాణలో అధికారంలోకి వచ్చిండ్రు. ఎవరు ఓట్లు వేస్తే వచ్చిండ్రు? ఎవరు ఓట్లు వేస్తే వచ్చిండ్రు? అంతకుముందు వాళ్ళే బీఆర్ఎస్కి వేసిండ్రు కదా, ప్రజలే కదా అంతకుముందు బీఆర్ఎస్ని గెలిపించిండ్రు, తర్వాత వాళ్ళని గెలిపించిండ్రు, ఇప్పుడు నన్ను గెలిపించిండ్రు. అంటే మిమ్మల్ని గెలిపిస్తే ఒకటి, మమ్మల్ని గెలిపిస్తే ఒకటా? మిమ్మల్ని గెలిపిస్తేనే మీ గొప్పదనం, మేం గెలిస్తేనేమో ఏదో కుమ్ముక్కు. ఫస్ట్ మాటలు నేర్చుకోవడము, ఎదుటి వ్యక్తుల యొక్క విజయాన్ని అపహాస్యం చేయొద్దు. ఇప్పుడు మీరు నువ్వు నీ యొక్క గెలుపు ఎట్లా గెలిచినావు, నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయినా, నిన్ను చూసి ముఖ్యమంత్రి అవుతావని చెప్పి నేను ఓటేసిన కాంగ్రెస్కు కాదు కదా. కేసీఆర్ మీద కోపంతో ఓట్లు వేస్తే మీరు అధికారంలోకి వచ్చిండ్రు. లక్కీ డిప్లో అయినా ముఖ్యమంత్రి నువ్వు. ఫస్ట్ ఆ ముఖ్యమంత్రి సీట్ను కాపాడుకోనికి నీ తంటాలు నువ్వు పడుతున్నావు. ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి గారి సీట్ ఏమో ఇక్కడ ఓడిపోయింది. అక్కడ రాజగోపాల్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లక్షల మెజార్టీలో ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు ఆయన దానికి ఏం జవాబు చెప్తాడు? చెప్పమని రాదు ముందు. 800 ఎంపీలు గెలిచారు, కేంద్ర మంత్రి పదవి గురించి పెద్ద చర్చ జరుగుతుంది మీ పార్టీలో. రేస్లో ఉందా? డీకన్నా రేస్లో ఉన్నారా? ఇది పార్టీ నిర్ణయం, ప్రధానమంత్రి గారి నిర్ణయం ఉంటుంది. పార్టీ ఏ రకమైనటువంటి అవకాశాలు ఇస్తే ఆ అవకాశాలు పార్టీ కోసం పనిచేస్తుంది. మీరేం ప్రయత్నం చేయాలి? ప్రయత్నం అంటే ఇక్కడ నాకు ప్రయత్నాలు చేయడం అనేది తెలియదు. ఇది మొత్తంగా డీకే అరుణ చెప్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని భాషను మార్చుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా బీజేపీకి ప్రజలు పట్టం కట్టడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ రెడ్డితో నరేష్ అలంశెట్టి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.